హలో గైస్ వ్యూవర్స్ అందరికీ తిరిగి మళ్ళీ జర్నీ వయా జంక్షన్స్కి స్వాగతం. సో లాస్ట్ వ్లాగ్ మనమైతే గట్కేసర్లో ఆర్ఎఫ్ అయితే చేసాము. సో నవ్ వీఆర్ బ్యాక్ విత్ అనదర్ అద్రిపోయే ట్రావెల్ వ్లాగ్ అనమాట. సో రైట్ నౌ నేను వచ్చేసి నా హోమ్ టౌన్ అయిన నెల్లూరు రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. సో ఈరోజు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ వచ్చేసి డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి పింక్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలువపడే జైపూర్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేస్తున్నాము. సో ట్రైన్ నెంబర్ వచ్చేసి 12967 అనమాట. సో ఈరోజు ఈ ట్రైన్లో మనం నెల్లూరు నుంచి వరంగల్ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. నేనైతే ఈరోజు అసలు వ్లాగ్ చేద్దామా వద్దా అని చెప్పి చాలా మిక్స్డ్ ఉండే అనమాట మైండ్. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ నాకైతే కొంచెం హెల్త్ అనేది ప్రాపర్గా లేదు. సో లాస్ట్ 1 వీక్గా ఫుల్ కోల్డ్ ఉంది అండ్ మైల్డ్ ఫీవరిష్ అయితే ఉన్నింది. బట్ లాస్ట్కి నన్ను నేను పుష్ చేసుకొని ఈరోజు ఎలాగైనా వ్లాగ్ చేద్దామని చెప్పి కెమెరా అయితే ఓపెన్ చేశాను నెల్లూరు రైల్వే స్టేషన్ బయట. సో అనుకోని పరిస్థితుల్లో అనుకోకుండా చేస్తున్న వ్లాగ్కి రన్నుతో ఎంత మాత్రం హై ఇస్తాడో మనమైతే లోపలికి వెళ్ళి అయితే చూసుకుందాము. నెల్లూరు రైల్వే స్టేషన్ బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ 4 సైడ్ అనమాట, ఈస్ట్ టెర్మినల్. సో మనమైతే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ ఎక్కి లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో స్టేషన్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి ఇక్కడైతే ఏటీవీఎం అయితే ఉంటుంది స్ట్రైట్గా. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనుక చూసుకుంటే బుకింగ్ ఆఫీస్ అయితే ఉంటుంది. సో మనం ఇలా ఎంటర్ అయిన వెంటనే ప్లాట్ఫామ్ 4 పైకి అయితే వచ్చేస్తాము. మనమైతే ఇప్పుడు నెల్లూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 4 పైకి అయితే వచ్చేసాము. సో ప్రజెంట్ టైం కనుక చూసుకుంటే 7:30 అయితే అయింది. మన ట్రైన్ రావడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఉంది. యాక్చువల్గా ఆన్ టైం కనుక చూసుకుంటే 7:55 అండి. ఒక 5-10 మినిట్స్ డిలేలో ఉన్నాడు. ఇప్పుడే గూడూరు జంక్షన్ అయితే అరైవ్ అయ్యాడు. సో అక్కడి నుంచి ఇక్కడికి ఒక 30 మినిట్స్ అయితే పడుతుంది. ఈలోపు మనం ట్రైన్ యొక్క హిస్టరీ అండ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. అండ్ మన ట్రైన్ ఇనాగ్రేషన్ కనుక చూసుకుంటే October 1, 1996లో అయితే జరిగింది ఫస్ట్ ఇనాగ్రల్ రన్. అండ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి కనుక చూసుకుంటే మన ట్రైన్ టోటల్గా ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసి 2184 కిలోమీటర్స్ అండి, సోర్స్ నుంచి డెస్టినేషన్ మధ్యలో. అండ్ తీసుకుంటున్న సమయం కనుక చూసుకుంటే 37 hours 5 minutes అయితే ఉంది, విత్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 60 km/h. సో అన్ని సూపర్ ఫాస్ట్ ట్రైన్లకు ఉండాల్సిన యావరేజ్ స్పీడ్ మన ట్రైన్కి కూడా ఉంది. అండ్ సోర్స్ నుంచి డెస్టినేషన్ మధ్యలో ఆగే స్టేషన్స్ హాల్స్ కనుక చూసుకుంటే 31 స్టేషన్స్లో అయితే ఆగుతుంది మన ట్రైన్. అండ్ ఇది మన ట్రైన్ టెక్నికల్ డీటెయిల్స్ అయితే. అండ్ ఈరోజు మనం ట్రావెల్ చేస్తున్న నెల్లూరు నుంచి వరంగల్ వరకు డిస్టెన్స్ కనుక చూసుకుంటే 462 కిలోమీటర్స్ అండి. అండ్ తీసుకుంటున్న సమయం కనుక చూసుకుంటే 7 hours 5 minutes, విత్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 65 km/h. ఖచ్చితంగా ఒక సూపర్ ఫాస్ట్ ట్రైన్ కంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ యావరేజ్ స్పీడే ఉంది. సో ఇప్పుడు మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్ పార్ట్ ఏంటంటే, సో ఈ 462 కిలోమీటర్స్ కవర్ చేయడానికి మన ట్రైన్కు ఉన్న హాల్ట్ కనుక చూసుకుంటే ఓన్లీ సింగిల్ హాల్ట్ అండి, విచ్ ఈస్ విజయవాడ జంక్షన్ అనమాట. ఎవర్రా నువ్వు, ఏదో ఎంటీ రేక్ అండి వెనకాల. బాబా మెలోడీ. సో ఇప్పుడు మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్ పార్ట్ ఏంటంటే, మన ట్రైన్ ఈ 462 కిలోమీటర్స్ కవర్ చేయడానికి ఓన్లీ సింగిల్ హాల్ట్ అండి, విచ్ ఈస్ విజయవాడ జంక్షన్ అనమాట. సో సౌండింగ్ అయితే అదిరిపోయింది. 462 కిలోమీటర్స్కి ఓన్లీ సింగిల్ హాల్ట్ అంటే రన్ ఏ రేంజ్లో ఉంటుందో మీరే ఊహించుకోండి. సో మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ 2కి అయితే అరైవ్ అవుతాడు. మనమైతే ప్లాట్ఫామ్ 2కి వెళ్ళిపోదాము FOB యూజ్ చేసుకొని. సో అక్కడికి వెళ్ళాక నేను ఈరోజు ఏ కోచ్లో ట్రావెల్ చేస్తున్నానో ఆ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. సో మనకైతే ప్లాట్ఫామ్ 3 పైకి JS జనశతాబ్ది అయితే అరైవ్ అయ్యాడు ఇప్పుడే, ఆన్ టైం వచ్చినట్టే. సో మనమైతే ఇప్పుడు ప్లాట్ఫామ్ 2కి అయితే వెళ్ళిపోయి మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. నేను మీకు ఇంకో విషయం అయితే చెప్పడం మర్చిపోయానండి. మన ట్రైన్ వచ్చేసి ఒక వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఓన్లీ వీక్కి ఒకరోజే ఉంటుంది. సో ఎవ్రీ సండే ఈవినింగ్ అయితే బయలుదేరుతుంది చెన్నై సెంట్రల్లో. అండ్ ట్యూస్డే మార్నింగ్కి జైపూర్ అయితే రీచ్ అవుతాడు అనమాట. సో ఇది వచ్చేసి ఒక వీక్లీ ఎక్స్ప్రెస్. మనమైతే ఇప్పుడు ప్లాట్ఫామ్ 2 పైకి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాము. సెకండ్ ప్లాట్ఫామ్ పైకి అయితే వచ్చేసాము. మనం రావటం ట్రైన్ కూడా అనౌన్స్ చేసేసాడు అనమాట. వేదాయపాలెం క్రాస్ అయింది ట్రైన్. యాక్చువల్గా మనం రాకముందే ఒక ఓవర్టేక్ డ్రామా అయితే జరిగిపోయింది గూడూరులో. మనోడు శేషుబాని ఓటీ కొట్టుకొని మరీ వస్తున్నాడు నెల్లూరుకి. వాడు కానీ ముందు వచ్చి ఉంటే నేను శేషాద్రిని రికార్డ్ చేద్దాం అనుకున్నా. రీసెంట్గానే LHB అయ్యాడు కదా. సో అండ్ మనకి ఇంకోటి కూడా మనకి ముందు ఎక్కడన్నా ఓటీకి దొరుకుంటాడు. సో అదైతే మిస్ అయిపోయింది. ఇట్స్ ఓకే, ఏం పర్లేదు. సో ఈరోజు నేను ట్రావెల్ చేస్తున్న క్లాస్ వచ్చేసి స్లీపర్ క్లాసు. కోచ్ వచ్చేసి S5 61 అయితే ఇచ్చాడు, మిడిల్ బెర్త్. సో ఏదైనా పర్లేదులే, మనం ఎలాగో వ్లాగ్ చేసుకుంటాం కాబట్టి ఇట్స్ ఓకే. సో మన ట్రైన్ అయితే ఇంకొక 2-3 మినిట్స్లో అయితే వచ్చేస్తుంది. సో లోకో లింక్ అయితే నేను ఒక లోకో లింక్ గెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా రోయాపురం WIP 7 అయితే ఇచ్చి ఉంటాడు.
లేకపోతే అప్పుడప్పుడు రేర్గా ఈ రోడ్ WAP7 అయితే వస్తుంటుంది. సో ఏ లోకల్ ఇంకో చూద్దాము. అరైవల్ అయితే తీసుకుందాము మనం. RF అనుకోకండి, ట్రావెల్ వ్లాగే. WAP7 రాయాపురం 30392. అది జనరల్ ఎప్పుడు ఇంతే ఖాళీ ఈ ట్రైన్. మనమైతే ట్రైన్ అయితే ఎక్కేసి లగేజ్ అయితే లోపల పెట్టేశాను. మిడిల్ బెర్త్ అయితే వచ్చింది. సో ట్రైన్ కూడా ఖాళీగానే ఉంది. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే ఒక 20 మినిట్స్ లేట్గా వచ్చింది మన ట్రైను. సో నెక్స్ట్ 256 కిలోమీటర్స్ వరకు నాన్ స్టాప్ రన్ అయితే ఉంది విజయవాడ జంక్షన్ వరకు. ఈ 20 మినిట్స్ కవర్ చేయడం అసలు పెద్ద మ్యాటరే కాదు. మనకైతే ఇక్కడ ఓన్లీ 2 మినిట్సే హాల్ట్. ఆల్రెడీ స్టార్టర్ సిగ్నల్ అయితే పడిపోయింది. సో వీఆర్ డిపార్టింగ్ ఫ్రమ్ నెల్లూరు రైల్వే స్టేషన్. సో డిపార్చర్ అయితే క్యాప్చర్ చేసుకుందాం. మెయిన్ లైన్ డిపార్చరు మంచి యాక్సలరేషన్ అందుకున్నాడు. బాయ్ బాయ్ నెల్లూరు. నెల్లూరు బ్యారేజ్ అండి అది. సో మనమైతే పెన్నా రివర్ని క్రాస్ చేస్తున్నాం. అలా నెల్లూరు డిపార్ట్ అయ్యాడో లేడో మంచి క్లియరెన్స్తో మంచి స్పీడ్ అయితే అందుకున్నాడు. మీరు ఆల్రెడీ కొడవలూరు స్కిప్ చూస్తుంటారు, ప్లాట్ఫామ్ స్కిప్. అది కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు పీక్ ప్లాట్ఫామ్ స్కిప్స్ అయితే చూపిస్తాం మీకు ఈరోజు. హైప్తో ఊగిపోతారు. రైల్ ఫ్యాన్స్కి అయితే ముందే చెప్తున్నా, గూస్ బంప్స్ అలర్ట్.
అసలు ముందు ఎవడున్నాడో వెనకాల ఎవడున్నాడో లైనప్ ఏంటో నాకైతే సంబంధం లేదు. ట్రాక్ ఎక్కాక నా సిగ్నేచర్ స్టైల్ ఇదే, నేను ఇలాగే పరిగెడతా అని మార్క్ గుద్ది మరీ పరిగెడుతున్నాడు. ఫెంటాస్టిక్గా ఉంది రన్ను. అసలు డోర్ దగ్గర నిలబడి క్లిప్ రికార్డ్ చేద్దామంటే స్టెబిలిటీ కూడా ఉండట్లేదు, ఊపేస్తున్నాడు అసలు, అంత స్పీడ్ అయితే ఉంది. సో ట్రైన్ స్టార్ట్ అయ్యి కరెక్ట్గా 1 అవర్ అయింది. 1 అవర్లో 90 కిలోమీటర్స్ అయితే కవర్ చేశాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి రన్ ఏ రేంజ్లో ఉందో. సో మనమైతే వ్లాగ్ కంటిన్యూ చేసుకుందాం. ఏంట్రా ఒంగోలుని సైలెంట్గా స్లోగా స్కిప్ చేశాడు అనుకున్నా. జస్ట్ లైనప్ అయితే చూశాను. జస్ట్ ఒక 5 మినిట్స్ ముందే, అంటే మనం ఒంగోలు స్కిప్ చేయకముందే 12603 మాస్ చెర్లపల్లి సూపర్ ఫాస్ట్ సాంబార్ బండి అయితే డిపార్ట్ అయ్యాడు ఒంగోలు నుంచి. సో అందుకని మనకైతే ఒంగోలు స్లో స్కిప్ అయితే దొరికింది. ఇక్కడ నుంచి ఇంకా తెనాలి వరకు వాడి క్లియరెన్స్లోనే వెళ్ళాలి. యాక్చువల్గా నెల్లూరుకి ఒక 30 మినిట్స్ అయితే గ్యాప్ ఉంది మన ట్రైన్కి వాడికి. ఇప్పుడు కేవలం 5-10 మినిట్స్ అయితే గ్యాప్ ఉంది. ఆ లెవెల్లో వేటాడాడు అనమాట.
చీకటి పడింది, చూడడానికి ఏముంటుందిలే అనుకుంటే ఖచ్చితంగా మీ పొరపాటే. చూస్తున్నారు కదా రన్ను నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఈడు కొట్టే ప్లాట్ఫామ్ స్కిప్పులకి ఫిదా అయిపోయాను. రాత్రి అయితే ఇండియన్ రైల్వేస్ చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. సో మనమైతే చీరాల స్కిప్ చేసాము. ఇంకో 1 అవర్ 10 మినిట్స్లో అలా విజయవాడకి అయితే వెళ్ళిపోతాము. సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేసుకుందాము. సాంబార్ రోడ్ క్లియరెన్స్లో స్లోలీ స్కిప్పింగ్ బాపట్ల. యాక్సలరేట్ అవుతున్నాడు రోయ్. మెయిన్ లైన్ యాక్సలరేషన్. సాంబారోడి పుణ్యమా అని చెప్పి మనకి మెయిన్ లైన్ యాక్సలరేషన్ అయితే దొరికింది బాపట్లలో.
బార్. మీరు చూసుకుంటే మనం అయితే ఇప్పుడే తెనాలి రైల్వే స్టేషన్ని మంచిగా అయితే స్కిప్ కొట్టాము. రైట్ నౌ టైం వచ్చేసి 11:15 అయితే అయింది. ఎగ్జాక్ట్ ఆన్ టైం అయితే స్కిప్ కొట్టాము యాజ్ పర్ ద షెడ్యూల్. సో ఇక్కడి నుంచి విజయవాడకి కనుక చూసుకుంటే కేవలం 32 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో హాఫ్ అన్ అవర్ టైంలో అయితే వెళ్ళిపోతాము మనము. సో మోస్ట్ లైక్లీ మనం ఆన్ టైమే వెళ్ళిపోతాము విజయవాడకి. చూడాలి, మీ అందరికీ తెలిసిందే పీక్ ట్రాఫిక్ అయితే ఉంటుంది ఈ టైంలో మనకి విజయవాడ స్టేషన్లోకి. అవుటర్లో ఏమన్నా ఆపేసి డిలే అయితే ఒక 5-10 నిమిషాలు డిలే అవ్వచ్చు అంతే. సో చూద్దాము ఎలా తీసుకుంటాడో స్టేషన్లోకి. ది బాస్ తమిళనాడు ఎక్స్ప్రెస్.
దుర్గమ్మ టెంపుల్. రెండు 255 కిలోమీటర్లు, వారంలో 6 రోజులు పస్తులు ఉన్న పులి ఒక్కరోజు ట్రాక్ ఎక్కి పరిగెడితే ఎలా ఉంటుందో చూసుకున్న తర్వాత మనమైతే విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 15 నిమిషాలు డిలేతో అయితే వచ్చాము. ఈ డిలే ఎందుకైంది అని కనుక చూసుకుంటే మనకి కృష్ణ బ్యారేజ్ మీద ఒక 15 మినిట్స్ అయితే ఆపేసాడు. మీరు కనుక చూసుకుంటే మనకి 2 ట్రైన్లు అయితే జింగ్ అయ్యాయి. ఒకటి వచ్చి వికారాబాద్ స్పెషల్ అండ్ ఇంకోటి వచ్చి ది బాస్ తమిళనాడు ఎక్స్ప్రెస్ అనమాట. సో తమిళనాడు ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మీద ఉండటం వల్ల మనకైతే ప్లాట్ఫామ్ ఖాళీ లేక వాడికి డిపార్చర్ ఇచ్చి మనల్ని అయితే తీసుకున్నాడు ప్లాట్ఫామ్ పైకి. సో అలా ఉంటుంది విజయవాడ ట్రాఫిక్తో. మనమైతే ఇక్కడికి ఎగ్జాక్ట్గా 11:45కి అయితే రావాలి, 12కి అయితే వచ్చాము. 15 మినిట్స్ డిలే అనమాట. సో 10 మినిట్స్ హాల్టింగ్ అయితే ఉంటుంది మనకి విజయవాడలో. 10 మినిట్స్ హాల్టింగ్ తర్వాత డిపార్చర్ అయితే పడిపోతుంది. 12:10 అవటం, పూనకాలకి డిపార్చర్ పడటం పక్కా. మనమైతే విజయవాడ ప్లాట్ఫామ్ నెంబర్ 9కి అయితే వచ్చాము. సో విజయవాడ ఎందుకు జంక్షన్ అయిందో మీ అందరికీ తెలుసు. మనకి విజయవాడ తర్వాత ఇప్పుడు మనం వెళ్తున్న వరంగల్ లైన్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత కనుక చూసుకుంటే మనకి ఒక బ్రాంచ్ లైన్ అయితే ఉంటుంది టువర్డ్స్ గుడివాడ అండ్ ఏలూరు విశాఖపట్నం లైన్ అయితే ఉంటుంది. సో ఇందాక మీరు కృష్ణ కెనాల్ జంక్షన్ స్కిప్ చూశారు కదా. సో కృష్ణ కెనాల్ దగ్గర అయితే మనకి గుంటూరుకి ఇంకో సపరేట్ లైన్ అయితే ఉంటుంది. సో అందుకు విజయవాడ అనేది మెయిన్ ఇంపార్టెంట్ జంక్షన్ అండి. ఇక్కడ వరకు రన్ ఎలా ఉందో మీరే చూసుంటారు. కొన్ని ట్రైన్లకి మనం స్పెషల్గా ఎలివేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు, వాటి రన్నే మాట్లాడుతుంది అనమాట. సో ఫెంటాస్టిక్గా ఉంది రన్ను. సో ఇక్కడ నుంచి నాన్ స్టాప్ 206 కిలోమీటర్స్ అయితే వరంగల్ వరకు నాన్ స్టాప్ రన్ అయితే ఉంటుంది. సో మన జర్నీ వచ్చి ఇంకొక 3 అవర్స్ అండ్ 206 కిలోమీటర్స్ అయితే పెండింగ్ ఉంది. సో సండే నుంచి మండేకి అయితే వచ్చాము. శివతాండవమే ఇక్కడ నుంచి. సో చూసుకుందాం రన్ అయితే ఎలా ఉంటుందో. మనకైతే ఇక్కడ క్రూ చేంజ్ అయితే ఉంటుంది విజయవాడలో. టీటీలు, లోకో పైలట్లు అండ్ గార్డులు అయితే చేంజ్ అవుతారు. అండ్ వాటర్ ఫిల్లింగ్ కూడా అయితే జరుగుతుంది. మీరు మన వెనకాల చూసుకోవచ్చు. మచిలీపట్నం నుంచి ధర్మవరం వెళ్ళే స్పెషల్ అయితే డిపార్ట్ అయ్యాడు ఇప్పుడే. సో చూడాలి ఇక్కడి నుంచి రన్ ఎలా అయితే ఉంటుందో. నేనైతే కాసేపు రెస్ట్ తీసుకుందామని అయితే అనుకుంటున్నాను. ఫుల్ ఫాగ్ అయితే ఉంది అండ్ విజిబిలిటీ కూడా తక్కువ ఉంది. సో కాసేపు అయితే రెస్ట్ తీసుకొని డోర్నకల్, ఖమ్మం ఆ స్ట్రెచ్లో అయితే లేచి మనం అయితే వ్లాగ్ కంటిన్యూ అయితే చేసుకుందాము. అండ్ బండి మెయింటెనెన్స్ విషయం కనుక చూసుకుంటే బాగానే ఉంది. 1 అవర్ 2 అవర్స్కి ఒకసారి వచ్చి వాష్రూమ్స్ అయితే క్లీన్ చేస్తున్నారు. సో మెయింటెనెన్స్ పరంగా కూడా బాగానే ఉంది బండి. మనకైతే స్టార్టర్ సిగ్నల్ పడిపోయింది, అనౌన్స్మెంట్ ఇచ్చేసాడు అనమాట. చెన్నై హౌరా మెయిన్ లైన్లో ఓచకోత అయితే చూసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి జీటీ మెయిన్ లైన్లో రన్ ఎలా ఉంటుందో చూసుకుందాము. సో ట్రైన్ అయితే ఎక్కేసి డిపార్చర్ అయితే క్యాప్చర్ చేసుకుందాం. బ్రేక్ టెస్ట్.
బాయ్ బాయ్ బెజవాడ. మనమైతే జస్ట్ ఇప్పుడే విజయవాడ జంక్షన్ అయితే డిపార్ట్ అయ్యాము. సో నేనైతే వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటా. సో సీ యూ సూన్. వైలెన్స్తో నిద్రలేస్తా అని చెప్పి కల్లో కూడా అనుకోలేదు. డోర్నకల్ స్కిప్ చూశాక ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, శివతాండవమే. సో ప్రజెంట్ టైం వచ్చేసి 2:10 అయితే అయింది. యాజ్ ఆఫ్ నౌ మనం ఒక 20 మినిట్స్ అయితే డిలేతో ఉన్నాము. మనం ముందు కనుక చూసుకుంటే పూరి నుంచి ఓకా వెళ్ళే ద్వారకా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. వాడికి వరంగల్ వరకు నాన్ స్టాప్ రన్ను, మనకి వరంగల్ వరకు నాన్ స్టాప్ రన్ను. సో దూసుకుంటూ వెళ్ళిపోవటమే. నాకు తెలిసి ఒక 10 మినిట్స్ లేదా ఆన్ టైం అయినా తీసుకెళ్ళిపోయినా ఆశ్చర్యపడలేదు. సో చూద్దాము ఏ టైంకి తీసుకెళ్తాడో వరంగల్కి.
సో ఫైనల్లీ 462 కిలోమీటర్లు క్లియర్ చేసుకున్న తర్వాత తెలంగాణలో ఫస్ట్ స్టాప్ అండ్ ఈరోజు మన గమ్యస్థానమైన వరంగల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడికి రావాల్సిన దానికంటే మనం 20 మినిట్స్ డిలేతో అయితే వచ్చాము. ఈ డిలే ఎందుకైంది అని కనుక చూసుకుంటే మనకి హోమ్ కాలింగ్ సిగ్నల్ దగ్గర అయితే ఆపేసాడు, ప్లాట్ఫామ్ ఖాళీ లేక. సేమ్ మనకి విజయవాడలో జరిగినట్టే జరిగిందనమాట. వరంగల్ రైల్వే స్టేషన్కి కూడా డోర్నకల్ తర్వాత దుమ్ము లేపుతాడు అనుకుంటే కొంచెం నెమ్మదిగానే వచ్చాడు డోర్నకల్ నుంచి. సో అందుకని మనకైతే 20 మినిట్స్ డిలే అయితే అయింది వరంగల్కి వచ్చేసరికి. అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని ఒక్క మాటలో చెప్పమంటే సింప్లీ సూపర్ అని అయితే చెప్పొచ్చు. అండ్ రన్ విషయానికి వస్తే రియల్ బీస్ట్ అనమాట. ట్రాక్స్ మీద మన జైపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫాగ్లో కూడా ఫెంటాస్టిక్ రన్ అయితే చూపించాడు. అసలు జర్నీ స్టార్ట్ అయింది ఎప్పుడో ఎండ్ అయింది ఎప్పుడో తెలియలేదు. ఓ మై గాడ్ ఫ్లాష్ మ్యాన్ అన్నట్టు తీసుకొచ్చి మనల్ని అయితే వరంగల్లో పెట్టేశాడు. నెససరీ మాస్ అయితే జనరేట్ అయింది, పీక్ కంటెంట్ అయితే చూసాము, అద్రిపోయే ప్లాట్ఫామ్ స్కిప్స్ అయితే ఇచ్చాడు మనకి ఓవరాల్ ఈ జర్నీలో. సో అలా అయితే మనకు కొనసాగింది ఈరోజు వరంగల్ వరకు జైపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో. అనుకోని పరిస్థితుల్లో అనుకోకుండా చేసిన ఈ వ్లాగ్కి రన్నుతో మంచి హై అయితే ఇచ్చాడు. సో ఫెంటాస్టిక్గా ఉన్నింది జర్నీ. ఇప్పుడైతే మన ట్రైన్ యొక్క కోచ్ ఫార్మేషన్ అండ్ ఫేర్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో మన ట్రైన్ వచ్చేసి ఓవరాల్గా 22 కోచెస్ ఫార్మేషన్ అయితే ఉంటుంది. ముందు 2 వెనకాల 2 మొత్తం 4 జనరల్ క్లాసెస్ అయితే ఉంటాయి, 5 స్లీపర్ క్లాసెస్ అయితే ఉంటాయి అండ్ 6 3 టైర్ ఏసీ క్లాసెస్ అయితే ఉంటాయి అండ్ ఒక 3 టైర్ ఎకానమీ క్లాస్ అయితే ఉంటుంది. ఒక HA1 కోచ్ అండ్ 2 సెకండ్ ఏసీ కోచెస్ అయితే ఉంటాయి. ఒక SLR ఒక ఈఓజీ సాయంతో మొత్తం ట్రాక్ పైకి వచ్చేసరికి 22 కోచెస్ ఫార్మేషన్ అయితే ఉంటుంది మన ట్రైన్కి. అండ్ ఫేర్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఎండ్ టు ఎండ్ స్లీపర్ క్లాస్లో వచ్చేసి 890 రూపీస్ అయితే పడుతుంది. అండ్ ఫస్ట్ ఏసీలో వచ్చేసి 5190 రూపాయలు అయితే పడుతుంది. అండ్ సెకండ్ ఏసీలో వచ్చేసి 3000 చేంజ్ అయితే పడుతుంది. అండ్ 3 టైర్ ఎకానమీ క్లాస్ అండ్ థర్డ్ ఏసీ కనుక చూసుకుంటే 2000 చిల్లర అయితే పడుతుంది. రెండిటికి ఒక 200 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇది మన ట్రైన్ యొక్క కోచ్ ఫార్మేషన్ అండ్ ఫేర్ డీటెయిల్స్ గురించి అయితే. అండ్ మన ట్రైన్ని ఆపరేట్ చేసేది వచ్చేసి NWR అనమాట, నార్త్ వెస్టర్న్ రైల్వే జోన్ వాళ్ళు అయితే ఆపరేట్ చేస్తారు. యాక్చువల్గా మన ట్రైన్ వచ్చేసి వీక్లో ఒక్కరోజు మాత్రం కోయంబత్తూరు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ట్రైన్ నెంబర్ వచ్చేసి 12969 అనమాట. సో ఈరోజు మనం ట్రావెల్ చేసిన ట్రైన్ నెంబర్ వచ్చి 12967. ఇది వచ్చేసి MGR చెన్నై సెంట్రల్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో 2 డేస్ అయితే ఉంటుంది. ఒకరోజు వచ్చి కోయంబత్తూరు నుంచి అండ్ ఒకరోజు వచ్చి ఈరోజు మనం ట్రావెల్ చేసిన చెన్నై సెంట్రల్ నుంచి. సో స్లాట్ వచ్చేసి సేమ్ స్లాట్ అనమాట. నేనైతే నెససరీ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేశానని అనుకుంటున్నా. ఇక్కడితో అయితే మన వ్లాగ్ అయితే ఎండ్ అవుతుంది. సో మీ అందరికీ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నా. సో మనమైతే ఇక్కడితో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేద్దాం. రాబోయే వ్లాగ్స్ మరింత ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ జర్నీ వయా జంక్షన్స్. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ద వరంగల్ రైల్వే స్టేషన్.